హరి శ్రీ గురుభ్యో నమ. వీరబ్రహ్మం గారు మహానుభావుడు ఏమంటాడంటే, సర్వలక్షణములు సాధింపగాజూచు దివిని భువిని గలుప దివిరజూచు తన్నుదాను తెలియ తలపెట్టడు జడుండు కాళికాంబకం కాళికాంబ. ఈ మానవుడు సర్వలక్షణములు కూడా సాధించాలా అని చూస్తాడు. అంటే అన్నీ సక్రమంగా ఉండాలా, అన్నీ బాగుండాలా అని చూస్తాడు. ఏమి సర్వలక్షణములు? ఇళ్ళు బాగుండాలా, దొడ్లు బాగుండాలా, తోటలు బాగుండాలా, కొట్టాలు బాగుండాలా, మరి మేడలు బాగుండాలా, ఆస్తి బాగా మరింత ఉండాలా, అనేక రకాలుగా అన్నీ బాగుండాలా అని ఆలోచిస్తుంది. అన్నీ నేను సాధిస్తేనే అవి కువ్వైతి అంటాడు. అన్నీ నేను సాధిస్తేనే అవి కువ్వైతి అని ఆలోచిస్తాడు. కానీ దివిని భూమిని గలుప దివిర చూసు, ఆ ఆకాశాన్ని ఈ భూమిని కూడా ఏకం చెయ్యాలని ఒక ఆలోచనతో బాగా చేస్తాడు. ఆలోచన చేస్తాడు, కానీ అట్టయిద్దా అంటే కాదు. అందుకని పరమేశ్వరుడు ఎలా పెడితే అలా అయింది. అయితే మానవుని ఆలోచన ఎలా ఉంటుంది? చాలా పొడుగులో, చాలా విస్తారంలో, చాలా విశేష విషయాల్లో మానవుడికి ఆలోచన ఉంటుంది. తన్నుదాను తెలియ తలపెట్టడు జడుండు. ముందు నేనెవరిని, ఎక్కడి నుంచి వచ్చినా, ఎక్కడికి పోవాలా, నా పరిస్థితి ఏంది, నా పేరేంది అని ఆలోచించడు. నా పేరు పలానా రామయ్య కదా, కోటయ్య కదా, సుబ్బయ్య కదా, మల్లయ్య కదా అంటాడు. అసలు పేరు అదేనా? అసలు పేరు అది కాదు. మరి పేరేంటి? తానెవరు? తాను అఖండ పరబ్రహ్మమైనటువంటి మహానుభావుడు. ఇప్పుడు జీవరూపంలో ఉన్నాడు. నేను బ్రహ్మాన్ని అన్న గుర్తు కనుక తెలియగలిగితే వాడు ధన్యుడు. నేను బ్రహ్మాన్ని అనే విషయం ఎలా తెలుసుద్ది? దేహములో ఉన్నటువంటి విద్యను ఆలోచిస్తే, దేహములో ఉన్న మర్మాన్ని ఆలోచిస్తే, దేహములో ఉన్న ఆలోచన కనుక తెలుసుకోగలిగితే తాను అప్పుడు ధన్యుడు కాగలుగుతాడు. మరి తెలుసుకోవాలిగా, తనని తాను తెలుసుకోవాల. అందుకనే మనకి బ్రహ్మంగారు సినిమాలో చెప్తాడు, నీవెవరో నీ జన్మం ఏదో నిజము తెలుసుకో జీవా అంటాడు. నీవెవరో నీ జన్మం ఏదో నిజము తెలుసుకో జీవా అంటాడు. అంటే జీవుడికి ముందు ఎరుక తెలియాల. ఈ మాటకి మన గురువుగారు నాగేంద్ర స్వామి గారు, వాళ్ళ గురువుగారు సుబ్బదాస్ గారు 1460 బ్రహ్మంగారు డ్రామాలు వేసిండు. అయ్యా నేను డబ్బుల కోసం వేయలేదు, లోకానికి జ్ఞానం పరుద్దామని వేసా. నేను బ్రహ్మంగారి డ్రామా వేసే రోజు ఎర్రగొడ్డలు కట్టుకొని నేను బ్రహ్మాన్ని కావాలా అనుకున్నా. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ బ్రహ్మత్వానికి నేను
అనేక రకాలుగా చేస్తూ ఉన్నా. 45 సంవత్సరాలు ఊరు మొత్తానికి 2 మాట్లు భోజనం పెట్టి అనేక ప్రాంతాల భక్తులందరిని పిలిచి సక్రమంగా చేసి మరి జీవితంలో నాకు 10 సంవత్సరాల సవాసం, నాకు 10 సంవత్సరాల సవాసం ఉంది. అయ్యా అంటాడు, నాయన అంట 10 సంవత్సరాల కాలం చివరిలో అన్నాడు, అయ్యా ఎల్లయ్యా నేను బ్రహ్మాన్ని అయినానయ్యా అన్నాడు. మరి ఏ రోజు 7-8 మంది అన్నం తింటారు, శిష్యులు ఉంటారు. మరి వృద్ధాశ్రమం ఒకటి ఉంది, బ్రహ్మంగారి గుడి ఒకటి ఉంది. మరి నిరంతరం అన్నదానం అనేక రకాలుగా సాగిస్తూ ఉంటాడు. మరి ఇంటికి వచ్చే వాళ్ళు ఎంతో గౌరవార్థంగా ప్రేమగా చూస్తాడు. పోయిన కాడ ఎంతో మర్యాదగా తిరిగి వస్తూ ఉంటాడు. మరి తనను తాను తెలుసుకోవాలంటే తాను బ్రహ్మమై ఉండాలి కదా. మరి తాను బ్రహ్మం కావటానికి ఈ జీవితంలో అనేక మందితో స్నేహం చేసి అనేక రకాలుగా విషయాలు తెలుసుకొని వాళ్ళ గురువుగారు శ్రీశైలంలో దిగంబర స్వామి గారు, అవధూత గారు, మరి అట్టాడి మౌన స్వామి గారు, అట్టాడి మహానుభావుడు కాడ దగ్గర కూర్చొని ఆయన కాడ బోధయిని మరి జీవితాన్ని సాగించిండు. ఆ మహానుభావుడు అవధూత గారు దిగంబరి భార్య బిడ్డను వదిలిపెట్టి ఉద్యోగస్తుడై ఒక శిశువుని తీసుకొని శ్రీశైలం వచ్చి ఒక ఆశ్రమం నిర్మాణం చేసుకొని కూర్చున్నాడు. గురువుగారు పోతే పిలిచి ఆయనతో మాట్లాడి మరి అనేక రకాలుగా బోధ చెప్పి మరి ఆయన జీవితాన్ని 30 సంవత్సరాలు జడధారై మహానుభావుడై సాగించిండు జీవితాన్ని. ఏనేమన్నట్టు సేవ చేసుకుంటా, అనేక మందికి సత్సంగాలు చేసుకుంటా, అనేక మందికి అనేక విషయాలు చెప్పుకుంటా, మౌనంగా 40 రోజులు 128 రోజులు ఆ రకంగా చేసుకుంటా, 50 ఎకరాల పొలం వేసుకుంటా, 4 మగపిల్లలు, 6 2 ఆడపిల్లలు, 6 సంతానం. మరి సంతానంతో సంసారంతో భక్తులతోని నాటక రంగంలో ఉన్నటువంటి వాళ్ళతోని దేశ సంచారంతో జీవితం సాగిస్తూ మరి చివరకు వచ్చేవరకల్లా నాకు సవాసం అయిన తరువాత చివరిని అన్నాడు, అయ్యా నేను బ్రహ్మాన్ని అయినా ఎల్లయ్యా అని. అంటే ఆయన అన్ననాడు నాకు అర్థం కాల బ్రహ్మం అంటే ఏందా అని. గురువుగారిని చేరే ఉండాలి కానీ నాకు ఆయాలకి అంత అనుభవం రాల. కాలగమలో బ్రహ్మత్వం అంటే అన్నిటి భ్రమలు లేకుండా బ్రహ్మంలో లీనం కావటం విధాన సంగతి కాలంలో అర్థమైంది. మరి ఆ మహానుభావుడు 6 పిల్లలుండా, మరి ఇల్లు వాకిళ్ళుండా, మరి చుట్టాలు మనవళ్ళు మనవరాలు 12 మంది మనవళ్ళు మనవరాళ్ళు. మరి ఎంతమంది ఉన్న ఒక్కోళ్ళకి 2 లెక్క. మరి బ్రహ్మత్వానికి ఇక్కడ ఏమంటుండే వీరబ్రహ్మం గారు, తన్ను తాను తెలియ తలపెట్టడు జడుండు. తనని తాను తెలుసుకోలేడు జడుడు, అజ్ఞాని, మూఢమైనటువంటి మందబుద్ధి కలిగినటువంటి వాడు అంటాడు. మరి మందమతి లేకుండా ఆ దివ్య పురుషుడైన దివ్యమూర్తిని మనం తెలుసుకోవాలంటే సక్రంగా సర్వలక్షణాలు సాధించకపోయినా ఏం కాదు, దివిని భూమిని కలపటంకపోయినా ఇబ్బంది ఏం లేదు. తనని తాను తెలుసుకోగలిగితే అదే మహాభాగ్యము. తెలుసుకోలేకపోతే వాడు జడుడు అన్నాడు వీరబ్రహ్మం గారు. అటువంటి మహాత్ముల యొక్క విశేష విషయములు, మహత్తరమైన మహామార్గంలో మనమంతా తెలుసుకొని ఈ జీవితాన్ని జన్మ సార్థకం చేసుకోగలిగితే బ్రహ్మంగారు చెప్పినట్టు మహత్తరమైన నడవగలిగితే ఇంతకన్నా భాగ్యం లేదు. ఈ జీవితానికి అదే మహాభాగ్యం. సర్వం సద్గురార్పణమస్తు. సద్గురుమూర్తి సేవ చేస్తూ సద్గురుమూర్తి కృపను పొంది ధన్యులం కావటమే మూల కారణం.